దౌమ్యుడికి నమస్కరించిన ధర్మరాజు, నలుగురు పాండవులు, ద్రౌపదీదేవి బ్రాహ్మణులందరికీ సాష్టాంగ నమస్కారం చేసి, ఇక ఇదే వీడుకోలు, తిరిగి మీ రాజ్యానికి వెళ్ళిపోవలసినది, ఎందుకంటే నేనే అజ్ఞాతంలో ఉంటానని. దౌమ్యుడితో పాటు 5 పాండవులు, ద్రౌపది కూర్చొని వాళ్ళు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడంటే, మత్స్యరాజ్యం, ఈ మత్స్యరాజ్యం అనేది మంచి రాజ్యం. ఎందుకు ఇది మంచి రాజ్యం అంటే ఇక్కడ గోసంతతి చాలా ఎక్కువగా ఉంది. ప్లస్ ఈ మత్స్యరాజ్యంలో ఉన్న ఈ విరాట రాజు పరమ సాత్వికుడిన, కాబట్టి ఈ రాజ్యంలో మనం ఉందాం అనగానే మిగతా తమ్ముళ్ళందరూ అన్నా నువ్వు ఏది చెప్తే అదే. దౌమ్యుడు ఓకే, మరి ఎవరెవరు ఏ వేషాలు వేస్తారు అనగానే ధర్మరాజు లెగిసి, నేను కంక అనే పేరు గల్ల సన్యాసిగా వెళతాను. భీముడు, నేను వంటవాడిగా ఉంటాను, అదే కాకుండా నేను మల్ల యుద్ధాలు వేరే చేస్తాను. దాని తర్వాత అర్జునుడు, ఆయనకు ఆల్రెడీ స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఊర్వశి ఇచ్చిన ఒక శాపం ఉంది. ఆ శాపంతో ఆయన బృహన్నలగా మారిపోతాడు. ఇప్పుడు 1 సంవత్సరం పాటు అంతఃపుర స్త్రీలకు నేను నాట్య శాస్త్రాన్ని నేర్పుతాను. ఇప్పుడు నెక్స్ట్ నకులుడు, దమగ్రంథిగా పేరు మార్చుకొని నేను రాజుగారి యొక్క అశ్వశాలలో హార్స్ ట్రైనర్గా నేను వెళతాను. సహదేవుడు లెగుస్తాడు, నేను తంతిపాలగా పిలువబడుతూ అక్కడ నేను గోశాల నిర్వహణ బాధ్యతలన్నింటినీ చూస్తాను. ఇప్పుడు 5 కలిసి ద్రౌపది వైపు చూస్తారు. ఆమె ఒక స్ట్రాటజీ ఆమె వేసుకోవాలి. ఆమె ఏమందంటే, నా పేరు నేను మాలిని అని మార్చుకొని నేను అక్కడ ఉన్న రాణిగారైన సుదేష్ణకి సైరంధ్రిగా నేనుంటాను. ఎప్పుడైతే ద్రౌపది పాపం అలాంటి మాట ఒకటి అందో, ఆ పాండవుల కళ్ళెమ్మట అలా నీళ్లు తిరిగాయి. హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. నేను మీ మాయ. ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్లలో మనము సభాపర్వము, అరణ్య పర్వం గురించి చాలా విస్తారంగా కేసీ గారి నుంచి తెలుసుకున్నాము. ఇప్పుడు చాలా ముఖ్యమైన ఘట్టము విరాట పర్వము. విరాట పర్వం అంటే ఏంటి, ఇక్కడ ఏం జరిగింది, పాండవులు ఏమేమి ఎదుర్కొన్నారు, ఇవన్నిటి గురించి చాలా డీటెయిల్డ్గా మనం కేసీ గారి నుంచి అడిగి తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు చాలా చక్కగా అరణ్య పర్వంలో ఏమైంది అనేది వివరించారు. దాంట్లో పాండవులు ఎంత కష్టపడ్డారు అనేది కూడా చెప్పారు. ఇప్పుడు విరాట పర్వం, ఇక్కడ ఏమవుతుంది కొంచెం మాకు వివరించండి. విరాట పర్వం అనే ఒక పర్వం, ఇది చాలా ఇంపార్టెంట్ ఘట్టం పాండవుల లైఫ్లో. ఎందుకంటే అరణ్య పర్వంలో ఎప్పుడైతే వాళ్ళు రాజ్యం వదిలి బయటికి వెళ్ళారో ఎక్కడ కూడా ధర్మరాజు నేను అడవుల పాలవుతున్నానని ఆయన బాధపడనే లేదు. కేవలం నేను ఎందుకు ఇంతమంది బ్రాహ్మణోత్తములు నన్ను నమ్మి వచ్చిన మనుషులకి నేను భోజనం ఎలా పెడతానని ఆయన బాధపడ్డాడు. దానికి రాజపురోహితుడైన దౌమ్యుడు ఆయనకి సూర్యమంత్రాలనిచ్చి సూర్యోపాసన చేయించి ఆయనకి అన్నం పెట్టే ఆదిత్యుడి స్తుతితో ఒక అక్షయపాత్రని ఇప్పించి ధర్మరాజు యొక్క కష్టాన్ని దూరం చేశాడు. అంటే ఎప్పుడైతే మాయాజూదంలో ఓడారో పాండవులు, వాళ్ళు ఫస్ట్ వాళ్లకున్న కష్టకాలం అరణ్య పర్వంతో మొదలైంది. వాళ్ళ అరణ్యాల పాలే మొదలైంది. అప్పుడు వాళ్ళకంత బాధ అనిపించలేదు. 9 పాండవులు ఎక్కడ కూడా ఎమోషనల్లీ లో అవ్వలేదు, ధర్మరాజుతో సహా. కేవలం ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మంలో మనం క్షత్రియ ధర్మం పాటిస్తున్నాం, మనల్ని నమ్ముకొని వచ్చిన ఇంతమంది బ్రాహ్మణ సమూహాన్ని మనం ఎలా చూసుకుంటాం. కానీ విరాట పర్వం అనేది అలాంటిది కాదు. ఎందుకంటే విరాట పర్వం అనేది ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ పాండవులకి. ఇక్కడ అరణ్య పర్వంలో అందరూ గమనించాలి, ఏం కష్టపడ్డారండి. హ్యాపీగా జింకల్ని, హ్యాపీగా చెట్లలో పళ్ళని, ఆర్గానిక్ ఫుడ్, మంచి రిసార్ట్ లైఫ్, పిక్నిక్ లాగా వెళ్ళేసి వచ్చారు, మంచిగా పిక్నిక్ లాగా వెళ్ళేసి వచ్చారు. అంటే 12 సంవత్సరాల అరణ్యవాసం, అదేమి 12 రోజులకి వెళ్ళలేదు. 11 days 12 nights ట్రిప్ కాదు అది. 12 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో గడిపారు. అంత అంతఃపుర వైభవాన్ని అనుభవించిన ద్రౌపది అందరూ తిన్న తర్వాత ఆఖరిగా తను తినేది ప్రతిరోజు. అంటే తన భర్తలు
తనకున్న 5 పాండవుల్లో 4 పాండవులు బ్రాహ్మణోత్తములు, తర్వాత ధర్మరాజు తిన్న తర్వాత మాత్రమే ద్రౌపది తినేది. కటికి నేల మీద పడుకునేది. హంసతూలికా పాన్పుల మీద పడుకోనొచ్చిన ద్రౌపది నారచీరలు కట్టి విపరీతమైన బాధ అనుభవించింది. అది కాకుండా మళ్ళీ ఇక్కడ సభాపర్వంలో తనని వివస్త్రురాల్ని చేసి బాధ పెడితే ఇక్కడైతే ఏకంగా రేప్ అటెంప్ట్ చేశాడు సైంధవుడు. ఒక ఆడదానికి ఇంతకు మించి తన జీవితంలో అత్యంత క్లిష్టకరమైన పరిస్థితి ఏదైనా వస్తుందా? ఇవాళ రేపు మీ అందరూ కూడా ఊహించుకోండి, ఒక ఆడవాళ్ళ సమూహం అంతా. ఎందుకంటే ద్రౌపది కష్టం ఏమిటంటే తన అన్నదమ్ములు, తన కుటుంబం, తన కజిన్స్, రాజగురువులు అందరి ముందు ఆమెని రజస్వలంలో లాక్కొని వచ్చి అందరి ముందు బట్టలు విప్పి నించోబెట్టే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు వాళ్ళ మానాన వాళ్ళు మాయాజూదంలో ఓడిపోయి అరణ్యవాసం పాలయ్యి అరణ్యంలో బ్రతుకుతూ ఉంటే ఒక ముని ఆశ్రమంలో కౌరవుల కల్లుడైన సైంధవుడే వచ్చి రేప్ అటెంప్ట్ చేసి ఆమెను ఎత్తుకుపోవటం. అంటే ఒక ఆడదానికి ఇలాంటి ఒక బాధ కలిగితే ఎవరైనా డిప్రెషన్కి లోనై సైకియాట్రిక్ హాస్పిటల్కి వెళ్తారు, లేదా ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక మెంటల్ ట్రామాలు వచ్చి అంటే మనం ఇప్పుడున్న జనరేషన్లో ఎలా అయితే ఆడవాళ్ళందరూ వేరే వాళ్ళ ఆడవాళ్ళ కష్టాలని ఎంపథైజ్ చేయగలరో, మీరు ద్రౌపది యొక్క పరిస్థితి ఎంపథైజ్ చేయండి. ఇప్పుడు వాళ్లకు రాబోతున్న కష్టం ఏమిటంటే, అక్కడ కనీసం ఏదైనా కష్టం వస్తే అయ్యో ధర్మరాజా తనకున్న 5 భర్తలు, రాజపురోహితుడు, బ్రాహ్మణోత్తములకి చెప్పి ఏడ్చేది లేదు. నకులుడికి ఒక చిన్న కష్టం వచ్చింది, 4 అన్నదమ్ములు నించుంటారు. సహదేవుడికి ఒక కష్టం వచ్చింది, మిగతా 4 నించుంటారు. భీముణ్ణి నహుషుడు పట్టుకుంటే ధర్మరాజు వచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పి కాపాడాడు. 4 తమ్ముళ్ళు యక్ష ప్రశ్నలు చెప్పలేక ఆ యక్షుడు ఉన్న కోనేటిలో వాళ్ళు నీళ్లు తాగి పడిపోతే ధర్మరాజు వచ్చి వాళ్ళని కాపాడుకున్నాడు. కరెక్ట్. ఇంద్రుడు స్వయంగా మెచ్చి అర్జునుడిని పైకి తీసుకెళ్ళాడు. వీళ్ళందరూ సంబరం చేసుకున్నారు. ఇవాళ వీళ్లకు ఏమైనా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. కరెక్ట్, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళందరూ ఎంత కష్టం వచ్చినా వాళ్లకు వాళ్లే అనుభవించాలి తప్ప ఇంకొకళ్ళని కనీసం చెప్పుకోలేరు. చెప్పుకోవటం దూరపు సంగతి, కనీసం వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎదురుపడ్డా నవ్వుకోను కూడా లేరు. ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు ఉన్నట్టు కూడా చెప్పుకోలేరు వాళ్ళు. అసలు ఎంత క్లిష్టకాలం ఇది. అంటే ఏ కష్టం వచ్చినా చెప్పుకునే అన్నదమ్ములు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేరు. ఏ కష్టమన్నా వచ్చినా చెప్పుకోవడానికి తన భర్తలతో తను మాట్లాడలేదు. ఎవరికి వాళ్ళు యమునా తీరేలాగా 5 ప్లస్ ద్రౌపది 6 దిక్కుల్లో బ్రతుకుతుంటారు. తర్వాత అరణ్యవాసంలో కనీసం దౌమ్యుడున్నాడు. ఏదైనా ఒకసారి చిన్న డిప్రెషనో చిన్న బాధో కలిగితే చెప్పటానికి, యజ్ఞయాగాదులు చేయించడానికి బ్రాహ్మణోత్తములున్నారు. ఇక్కడ వీళ్ళెవ్వరూ ఉండరు. ఇది అన్నిటికంటే క్లిష్టకాలం. నెక్స్ట్ 1 ఇయర్ విరాట పర్వంలో వాళ్ళకి చాలా చాలా మెంటల్ ట్రామా ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. అదంతా ధర్మరాజుకి ఇప్పుడు గుర్తొస్తుంది. అయ్యో, ఏదో 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనగానే మనం తలాడిచి వచ్చేసాం. 12 సంవత్సరాలు ఏదోలా గడిచిపోయాయి, చాలా బాగా గడిచిపోయాయి. ఇంకా ఎందుకంటే బ్రాహ్మణులతో తీర్థయాత్రలు చేసుకుంటూ హ్యాపీగా ద్రౌమ్యుడితో కథలు వినుకుంటూ రకరకాల మహర్షులు వచ్చి, మార్కండేయ మహర్షి, రోమశ మహర్షి అందరూ చెప్పిన కథలు వింటూ ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాల్లో పాల్గొంటూ యజ్ఞయాగాదులు చేస్తూ మంచిగా కాలం గడిచిపోయింది. ఇప్పుడెలాగా? అసలు బాధ చెప్పుకోకపోవడం పక్కన పెడితే కనీసం ఒక తోటి మనిషికిచ్చే మర్యాద కూడా అతనికి అక్కడ దొరకదు. సో రాజుగా బ్రతికిన వాళ్ళు ఇప్పుడు కూలీ లెక్క బ్రతకాల్సి వస్తుంది. ఇప్పుడు కూలీలాగా బ్రతకాలి. చాలా మంచి మాట చెప్పారు మీరు. అది ఇంకా పెద్ద ట్రామా. ఎందుకంటే కనీసం దౌమ్యుడు వచ్చి రాజా, ఏదైనా బ్రాహ్మడు వచ్చి ధర్మరాజా, ఎవరన్నా వచ్చి భీమసేన అని కనీసం ఒక మర్యాదతో అన్న పలకరిస్తారు. ఇప్పుడు ఎవరు కనీసంగా ఒక మర్యాదతో కూడా వీళ్ళని పలకరించరు. ఇంకా వాళ్ళు తిట్లు తినాల్సి వస్తుంది, అవమానాలు పడాల్సి వస్తుంది. తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, అవమానిస్తే అవమాన పడాలి. ఇది పాండవుల పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ఒక్కసారి ఆయన మెదడులో తిరిగిన ధర్మరాజు అడిగే మొట్టమొదటి ప్రశ్న దౌమ్యుడితో,
ఇలాంటి ఒక దుస్థితి, ఇలాంటి ఒక బ్రతుకు ఎన్నడన్నా ఎవరికైనా దొరికిందా? ఎందుకంటే అరణ్య పర్వంలో స్టార్టింగ్‌లో ఆయన అడిగితే, ఆయనకి బృహదర్షుడనే ముని వచ్చి ఏం చెప్పాడు? ఇక్కడ కనీసం నువ్వు నీ అన్నదమ్ములతో అయినా వనవాసానికొచ్చావు. నలదమయంతుల కథలో వాళ్ళిద్దరే. వాళ్ళతో ఎవ్వరూ లేరు. వాళ్ళ మొఖం చూసేవాళ్ళు లేరు. తిండి పెట్టడానికి మనిషి లేడు అని చెప్పారా? ఇప్పుడు ఆ దౌమ్యుడిని అతను అడిగే క్వెషను ఏమిటిది? ఇలాంటి ఒక పరిస్థితి ఎన్నడైనా ఎవరికైనా వచ్చిందా? అని చెప్పగానే దౌమ్యుడు వాళ్ళకిప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆల్రెడీ ఒక 100 crores ఆస్తి రాత్రి మొత్తం పేకాట్లో రోడ్డు మీద పడిపోయారు. ఇప్పుడు అందరూ సూసైడ్‌లు చేసుకోవాలని అనుకుంటున్నారు అనే పరిస్థితుల్లో మీరేమని చెప్తారు? ఏం పర్లేదు మళ్ళీ 100 కోట్లు వచ్చేస్తాయి. ఏదో ఒక మోరల్ కౌన్సిలింగ్ ఇస్తారు కదా మీరు. కరెక్ట్. ఏదో ఒకటొస్తది. నీకు మళ్ళీ లాటరీ తగులుతది. ఏదో ఒకటి చెప్తారు కదా మీరు. అలాగా ఇప్పుడు వీళ్ళకి మోరల్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. దౌమ్యుడికి యుధిష్ఠిరుడి కళ్ళల్లో బాధ అర్థమైపోయింది. అంటే అరణ్యవాసానికి వెళుతున్న యుధిష్ఠిరుడి కళ్ళల్లో బాధ లేదు. ఇప్పుడు ఆయనకి బాధ. అన్నిటికంటే ఎక్కువ బాధ తన తమ్ముళ్ళు ఎలా బ్రతుకుతారు? నేనంటే ముందు నుంచి ఎవరు మొఖం మీద ఉమ్మేసినా ధర్మరాజు కోపం రాకుండా తుడుచుకొని వెళ్ళిపోయే అంత పెద్ద మనిషి ఆయన. కానీ నా తమ్ముళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళని ఎవరన్నా తిడితే పరిస్థితి ఏమిటి? భీముడు అసలే ఊరుకోడు. భీముడు అసలే ఊరుకోడు. ఎవడన్నా కొంపతీసి భీముడిని కొడితే అవును. ఏ వంటవాడిగా ఉన్నప్పుడు ఏమిట్రా ఇందులో ఏముంది? ఇందులో పప్పులో ఉప్పు లేదు, సాంబార్లో పులుపు లేదు, ఇది వంటేనా అని వాడు ఇసిరేస్తే భీముడు వాడిని ఇసిరేస్తాడు. కరెక్ట్. సో కానీ అలాంటి పరిస్థితి వస్తే మళ్ళా అరణ్యవాసంకి మళ్ళీ చేయాల్సి మళ్ళీ వస్తుంది. అలాంటిది ఏదన్నా భీముడు చేసి వీళ్ళు దొరికిపోతే ఓకే, అవును. మొత్తం మళ్ళీ అరణ్యవాసం చేసి మళ్ళీ అజ్ఞాతవాసాలు చేయాలి. కరెక్ట్. మ్మ్. అది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు దౌమ్యుడు రకరకాల కథలు చెప్తాడు. బట్ నేను అందులో మీకు 2 మేజర్ కథల్ని నేను మీకు చెప్తాను. ఆ 2 మేజర్ కథలు మనుషులందరికీ ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. అంటే ఇవాళ మనం బ్రతుకుతున్నాం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, రేపు అనేది ఎప్పుడూ మన చేతిలో లేదు. ఇవాళ మీ దగ్గర బెంజ్ ఉండొచ్చు, ఆడి ఉండొచ్చు, జాగ్వార్ ఉండొచ్చు. రేపొద్దున మీ దగ్గర మారుతి కూడా ఉండకపోవచ్చు. మీరు ఆర్టీసీ బస్సులోనే వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. వచ్చినప్పుడు కృంగిపోని వాడే పరిపక్వమైన మనిషి. ఆ ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని మనిషి కోల్పోకూడదు. సో ఇవాళ జరుగుతున్న ఈ విరాట పర్వం 1 పాడ్కాస్ట్ అనేది ఏంటంటే, ఇది దౌమ్యుడు పాండవులకు చెప్తున్నాడు. బట్ మనం అందరూ జనాలకి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎంత కష్టమైనా నవ్వుతూ కష్టాన్ని దాటాలి తప్ప ఆ కష్టాన్ని ఆలోచించుకొని పరిపరి విధాలుగా చింతిస్తే మీరు డిప్రెషన్కే లోనవుతారు. ఈ మోరల్ కౌన్సిలింగే దౌమ్యుడు యుధిష్ఠిరుడికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమనిస్తున్నాడు? నీకు ఇంద్రుడు తెలుసు కదా, ఎంత పెద్దవాడు ఇంద్రుడు, దేవేంద్రుడు, దేవతలందరికీ రాజు. అలాంటి ఒక ఇంద్రుడు ఒకానొక సమయంలో వృత్తాసురుడు అనే ఒక అసురుడిని చంపటం వల్ల బ్రహ్మహత్యా పాతకం, నేను నహుషుడు కథలో ఈ స్టోరీ చెప్పాను మీకు. అలాంటిది వృత్రాసురుడిని చంపటం వల్ల బ్రహ్మహత్యా పాతకం అతని చేతికి చుట్టుకొని అతను వెంట ఒక విపరీతమైన దరిద్రం, అంటే అతని పాపం, ఆ బ్రహ్మహత్యాపాతం ఒక వృద్ధ స్త్రీ రూపంలో కుళ్ళు, చీము, నెత్తురు, లెప్రసీతో కారుకుంటూ అతను వెంట పడితే ఆ పాపం ఎక్కడికెళ్తే అటు వచ్చేస్తుంటే ఆ కంపు భరించలేక ఆయన ఆ పాపాన్ని కడుక్కోవటానికి గాను ఊర్ధ్వలోకాలకు వెళ్తే, అంటే సత్యలోకానికి వెళ్ళినా వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ వెంట వస్తుంది. సో ఈ పాపాన్ని నేను కడుక్కోవాలి ఎట్టి పరిస్థితుల్లో అని అలాంటి స్వర్గాన్ని వదిలేసి ఈశాన్యంలో ఉన్న కైలాస పర్వతం కింద ఉన్న మానస సరోవరం సరస్సులో ఉన్నా అక్కడికి వచ్చేస్తుంటే ఆ సరస్సు లోపల ఉన్న కలువ పువ్వు కాండంలోకి వెళ్ళి అక్కడ ఆయన 1000 సంవత్సరాలు శ్రీమన్నారాయణుడి జపం చేస్తాడు. శ్రీమన్నారాయణుడి జపం ఆయన 1000 సంవత్సరాలు చేస్తే అప్పుడు ఆయన పాపం తొలగి మళ్ళీ ఇంద్రలోకానికి వెళతాడు. సో 1000 సంవత్సరాల పాటు, ఎవరి 1000 సంవత్సరాలు? ఇంద్రుడి 1000 సంవత్సరాలు. అంటే ఆ ఇంద్రుడు 1000 సంవత్సరాల పాటు తన భార్యని, తన పిల్లల్ని, తన రాజ్యాన్ని అన్నీ వదిలేసి కేవలం ఒక కలువ పువ్వు కాండంలో ఉండి తపస్సు చేసుకున్న ఇంద్రుడి కంటే నీ కష్టం పెద్దదా? ఓకే. దౌమ్యుడు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు యుధిష్ఠిరుడికి. అనగానే
యుధిష్ఠిరుడు అంటాడు, చాలా బాగుంది ఇది. అంటే ఒక చిన్న తప్పు, అంటే వృత్తాసుర వృత్తాంతం అనేది మనం ఒక పాడ్కాస్ట్లో చేద్దాం. చాలా పెద్ద వృత్తాంతం. భాగవతంలో సగం వస్తుంది, మార్కాండేయ పురాణంలో సగం వస్తుంది. అన్ని మిక్స్ చేస్తే కానీ అది కంప్లీట్ కాదు అది. సో అలాంటిది. ఇంకొకానొక సందర్భంలో నీకు మళ్ళీ చెప్తాను ఇదే ఇంద్రుడి పరిస్థితి. ఈసారి అతను ఏ తప్పు చేయలేదు. కానీ బలిచక్రవర్తి విపరీతమైన సాధన చేసి విపరీతమైన గురువు అనుగ్రహాన్ని పొంది ఆయన గురువైన శుక్రాచార్యుల వారు యజ్ఞం నుంచి ఆయనకి ఒక పెద్ద రథాన్ని క్రియేట్ చేసిస్తే ఆ రథం మీద వచ్చి ఇంద్రుడితో భీకర యుద్ధం చేస్తే బలిచక్రవర్తి ఇంద్రుడు తాళలేక గజగజలాడిపోయి, నేను బలిచక్రవర్తిని ఓడించలేకపోతున్నాను, ప్రతిరోజు వస్తున్నాడు, నేను పారిపోవలసి వస్తుందని చెప్పి గురువైన బృహస్పతిని అడిగితే బృహస్పతి ఏమని చెప్తాడో తెలుసా? విపరీతమైన గురు అనుగ్రహంతో వచ్చాడు బలి. గురు అనుగ్రహం ఉన్నంత వరకు బలిని మనం ఏమీ చేయలేం. అంటే చెడ్డవాడైనా గానీ గురువు అనుగ్రహం అంత వాల్యూ ఉంటుందంటారు. అండ్ బలిచక్రవర్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడ్డవాడు కాదు. ఆయన అసుర కులంలో పుట్టిన సురుడు ఆయన. ఓకే. ఎందుకంటే ప్రహ్లాదుడు, బలి వీళ్ళంతా అసుర కులోత్తములు వాళ్ళు. కొన్ని పాటల్లో గొప్ప గొప్ప కవులు కూడా రాశారు, అసుర కుల ఉత్తములు వీళ్ళందరూ అని. అంటే అందుకనే చెప్పాను మీకు, చాతుర్వర్ణమయా సృష్టం గుణకర్మ విభాగశ్య అంటే కేవలం మనుషులకు కాదు, రాక్షస యోనిలో పుట్టినవాడు గుణకర్మలను బట్టి కూడా వాడు ఏమిటనేది మనం నిర్ధారించవచ్చు. కాబట్టి అందులో ప్రహ్లాదుడు, తర్వాత బలి, వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి విపరీతమైన గురువు అనుగ్రహంతో ఉన్నాడు. బలిని నువ్వు ఓడించటం కుదరదు. కాబట్టి నువ్వు వాలంటరీలీ స్వర్గాన్ని వదిలేసి పారిపోతే మంచిది. మళ్ళీ కాలం కలిసొచ్చినప్పుడు ఏం చెయ్యాలో తర్వాత ఆలోచించవచ్చని చెప్తే బృహస్పతి, ఎక్కడ బలిచక్రవర్తి ఇంద్రుణ్ణి పట్టుకొని ఇంద్రుడిని ఏమి చేస్తాడో అన్న భయంతో అతన్ని తాళలేక ఇంద్రుడు, సచీదేవి, జయంతుడు అంటే ఇంద్రుడు కొడుకైన జయంతుడు ఇత్యాది పరివారం మొత్తం, అంటే ఆయన కొడుకులు చాలామంది ఉన్నారు, ఆ పరివారం మొత్తం కిందకు వెళ్ళి కింద ఒక అడవి జాతి మనిషి వాళ్ళ దగ్గరికి చేరి, ఆయన ఒక అడవి జాతి మనిషిగా, బోయవాడిగా, అడవిలో ఉన్న మనిషిగా అరణ్యాల్ని పట్టుకు తిరుగుతుంటే వాళ్ళ పిల్లలు జయంతుడు మిగతా పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలైపోయి వాళ్లతో పందులతోనూ కుందేళ్లతోనూ వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటే సచీదేవి అక్కడ 4 ఇళ్లల్లో పని చేసుకొని బ్రతికే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ ఇంద్రవైభోగం, ఎక్కడ అడవిలో అడవి మనుషుల పక్కని వేటకి వెళ్ళటం, ఆవిడ పని చేయటం, వాళ్ళ పిల్లలు ఆ అడవి మనుషులతో ఆడుకోవటం, ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి అనేది. అయితే ఇక్కడ ఐ థింక్ దౌమ్య ఋషి ఇంత డిప్రెషన్లో ఉన్న మనిషికి ఇంత మంచి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అనిపిస్తుంది. అదే అంటే దౌమ్యుడు రాజపురోహితుడు, ఇది ఆయన ఇవ్వబోయే ఆఖరి కౌన్సిలింగ్. కరెక్ట్. వాళ్ళ వెంట దౌమ్యుడు కూడా రాడు. అవును. సో ఆ వాత్సల్యంతో దౌమ్యుడికి ఏంటంటే వీళ్ళందరూ ఒక పిల్లలతో సమానం అండి. దౌమ్యుడు చాలా ఉత్తముడు, ఆయన దేవల తమ్ముడు. ఆయన దేవల ఎవరు అంటే ఈ గజేంద్ర మోక్షంలో ఆ గాంధర్వుణ్ణి శపించిన ముని. ఏ గాంధర్వుడైతే నీటి లోపల నుంచి వెళ్ళి దేవల మహర్షి బక్కగా ఉన్నాడని చెప్పి ఇతన్ని ఆట పట్టిస్తారని, హుహు అనే గంధర్వుడు. ఆ గంధర్వుణ్ణి నువ్వు నీటి లోపల నుంచి వచ్చి నా కాలు పట్టుకొని లాగావు కాబట్టి ముసలైపోవుగాక అని శపిస్తాడే దేవల. ఆ దేవల తమ్ముడే దౌమ్యుడు. సో వీళ్ళకి దౌమ్యుడు దొరకటం అనేది ఆదిపర్వంలో మనం చెప్పుకున్నాం, ద్రౌపది స్వయంవరం ఘట్టంలో నేను చెప్పాను మీకు. అలాంటి దౌమ్యుడు ఇప్పుడు చెప్పబోయే ఆఖరి లెసన్. ఇప్పుడు వరకు రకరకాల ఋషులు వచ్చి రకరకాల మోరల్ అప్పుడప్పుడు వచ్చి చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత ఇంకా దే హ్యావ్ టు బి ఆన్ దేర్ ఓన్ అన్నమాట. సో ఇప్పుడు దౌమ్యుడు చెప్పిన ఫైనల్లీ ఉన్న లెసన్ని వాళ్ళు జీర్ణించుకొని ఇంకా మళ్ళీ వాళ్ళకి బాధ అనేది కలగకుండా ధర్మమునందు పూనిక ఉన్నవాళ్ళై ఇక మనసుని రాయి చేసుకొని, కష్టం అనేది వస్తుంది, ఆ కష్టాన్ని దాటటమే మన పురుష లక్షణం, కష్టాన్ని దాటటమే భక్తుల లక్షణం. అంతే, శ్రీ మహావిష్ణువు మీద భారం పెట్టేయాలి. కాబట్టి పాండవులందరూ నేను చెప్పాను భక్తులు అని. కాబట్టి కానీ ఎంత భక్తుడైనప్పటికీ ఒక్క నిమిషం తనకంటే ఎక్కువ తన తమ్ముళ్ళు నిగ్రహించుకొని ఎలా బ్రతుకుతారనే ఒక బాధలో ఉన్నవాడికి దౌమ్యుడి కౌన్సిలింగ్ ఇచ్చాడు.
అంటే ఈ 2 ప్రధాన ఘట్టాలు కాబట్టి మీకు చెప్పాను. ఇంకా ఇలాంటివి పలు స్టోరీలు ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఇగ ధౌమ్యుడికి నమస్కరించిన ధర్మరాజు, నలుగురు పాండవులు, ద్రౌపదీదేవి బ్రాహ్మణులందరికీ సాష్టాంగ నమస్కారం చేసి, బ్రాహ్మణోత్తముల్లారా మీరందరూ మాతో పాటు 12 సంవత్సరాలు తిరిగి మీరు చేసిన పుణ్యంలో మాకు కొంచెం భాగం ఇచ్చారు. మాకు క్రతువులు, మాకు హోమాలు, మాకు యజ్ఞాలు, తపాలు, జపాల్లో ఎప్పుడూ మా వెంట ఉన్నారు. ఏ రోజు వాళ్ళకొక రూపాయి సంభావన ఇవ్వలేదు. ఇవాళలాగా మీ ఇంటికి ఎవరైనా ఒక పూజ ఫస్ట్ చేసుకోవాలంటే అడిగేది సంభావన ఎంత అని. అలాంటి సంభావన గూడా అడగకుండా కేవలం తిండి పెడితే, ఆ తిండి తిని వీళ్ళతో బ్రతికిన వాళ్ళు ఈ బ్రాహ్మణోత్తములంతా. అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకొచ్చేశారు వీళ్ళంటే, ఏ రాజ్యంలో అయితే మాయాజూదమాడి అధర్మంగా రాజ్యం లాక్కున్నారో అలాంటి ప్రభువుల కింద మేము బ్రతకము. కాబట్టి మేము ధర్మాత్ముడైన ధర్మరాజు వెంటొచ్చేస్తామంటే బ్రాహ్మణోత్తములందరి కళ్ళెమ్మట నీళ్ళొచ్చాయి. ఈ ఒక్క సంవత్సరం ఎలాగ మేము పాండవులు లేకుండా బ్రతకాలి అని. అది చూసిన ధర్మరాజు కళ్ళెమ్మట వలవలా నీళ్ళు కారిపోయాయి. కానీ ఇక ఇదే వీడుకోలు. మీరు అందరూ తిరిగి మీ రాజ్యానికి వెళ్ళిపోవలసినది. ఎందుకంటే నేనే అజ్ఞాతంలో ఉంటానని. అటుగా తిరిగిన ధౌమ్యుడికి సాష్టాంగ నమస్కారం చేస్తుంటే ధౌమ్యుడు చెప్తాడు, ఏమిటి అప్పుడే సాష్టాంగ నమస్కారం చేస్తున్నావు? ఏమిటి ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏమిటి? వెళ్ళటానికి నేను కావాల్సినంత ఎమోషనల్ స్ట్రెంగ్త్ నీకు ఇచ్చాను. ఏమి చేయబోతున్నావు? స్ట్రాటజీ ఏమిటి? అనగానే అక్కడ ధౌమ్యుడితో పాటు 5 పాండవులు, ద్రౌపది 5 కూర్చొని అప్పుడు వాళ్ళు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి. సో ఇప్పుడు అక్కడున్న రాజ్యాలన్నిటిలోనూ పక్కపక్కన చాలా రాజ్యాలున్నాయి. అంగరాజ్యం ఉంది, బాహ్లీక రాజ్యం ఉంది, విదర్భ రాజ్యం ఉంది. ఎన్నో రాజ్యాలలో ఇప్పుడు ఏ రాజ్యానికి మేము వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడంటే, మత్స్యరాజ్యం. ఈ మత్స్యరాజ్యం అనేది మంచి రాజ్యం. ఎందుకు ఇది మంచి రాజ్యం అంటే ఇక్కడ గోసంతతి చాలా ఎక్కువగా ఉంది. ఆయన ఫస్ట్ అనుకునేది ఏంటంటే గోసంతతి ఎక్కువగా ఉంది. ప్లస్ ఈ మత్స్యరాజ్యంలో ఉన్న ఈ విరాట రాజు ఈయన పరమ సాత్వికుడిన. ఆయనేమి అంత గొప్ప యుద్ధాలు చేసినట్టు కానీ, గొప్ప గొప్ప పనులు చేసినట్టు కానీ ఎక్కడ మనకి మహాభారతంలో పెద్దగా చర్చ రాదు. కాబట్టి అన్ని రాజ్యాలలోకి ఈ రాజ్యమే కొంచెం సుభిక్షగా ఉంది, గోసంతతి ఎక్కువగా ఉంది. ప్లస్ ఈ రాజ్యంలో ఉన్న విరాట రాజు కొంచెం ధార్మికుడు. కాబట్టి ఈ రాజ్యంలో మనం ఉందాం అని చెప్పగానే ఇమీడియట్లీ భీముడు లెగిసి రాజసూయ యాగంలో తూర్పు దిక్కుకు వెళ్ళి రాజ్యాలన్నీ గెలుచుకొచ్చిన వాడు భీముడు. ఆ తూర్పుకు వెళ్ళినప్పుడు మత్స్యరాజ్యాన్ని కూడా జయించుకొచ్చిన వాడు భీముడే. కాబట్టి అంటే ఉత్తరంలోకి అర్జునుడు వెళ్ళాడు, తూర్పుకి భీముడు వెళ్ళాడు, దక్షిణానికి పడమరకి నకుల సహదేవులు వెళ్ళారు. సో ఇక్కడ తూర్పు దిశగా వెళ్ళిన భీముడు ఎప్పుడైతే విరాట రాజ్యాన్ని జయిద్దాం అంటే ఈ మత్స్యరాజ్యాన్ని జయిద్దామని వచ్చాడో అక్కడ కొంచెం సానుకూలంగా స్పందించాడు ఆయన. వీళ్ళ కిందకు వచ్చేయడానికి ఒప్పుకున్నాడు ఆయన. సో ఒక రకంగా చెప్పాలంటే మీరందరూ గమనించండి, భీముడు గెలిచిన రాజ్యాల్లో తూర్పు దిక్కున ఉన్న మత్స్యరాజ్యం కూడా ఒకటి. వీళ్ళ కింద వీళ్ళే చక్రవర్తులుగా, ఎంపరర్స్గా ఉన్నప్పుడు ఈ రాజ్యాలన్నీ వీళ్ళ సామంతరాజులు. అంటే వాళ్ళ కింద బ్రతికే రాజు ఆయన, మత్స్యరాజు అనే వ్యక్తి. అలాంటి మత్స్యరాజు కింద వీళ్ళు పనివాళ్ళలాగా బ్రతకాలి, అది వాళ్ళ వైభవం అనే భీముడు నేను మత్స్యరాజ్యానికి వెళ్ళాను అన్న సాత్వికుడే నువ్వు అన్నట్టు. కాకపోతే అక్కడున్న ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి. బట్ నువ్వు అన్నది రైటే. మనం ఇప్పుడు మత్స్యరాజ్యాన్ని ఎంచుకున్నాం, గుడ్ స్ట్రాటజీ, నేను ఓటేస్తున్నాను మత్స్యరాజ్యానికి అనగానే మిగతా తమ్ముళ్ళందరూ అన్నా నువ్వు ఏది చెప్తే అదే. సో ఇప్పుడు మత్స్యరాజ్యం విరాటరాజు దగ్గరికి వెళ్ళాలి. గుడ్. ధౌమ్యుడు ఓకే, మరి ఎవరెవరు ఏ వేషాలు వేస్తారు అనగానే ధర్మరాజు లెగిసి నేను ఒక సన్యాసి వేషధారణ వేస్తాను. ఆ సన్యాసికి పేరు కంక. కంక అనే పేరుతో గల్ల ఒక సన్యాసిగా నేను విరాటరాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుగారికి చెప్తాను. ఏ రకమైన సన్యాసం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ డౌట్ రావాలి. అసలు సన్యాసిగా ఉన్నవాడు రాజ్యంలో ఏం చేస్తున్నాడు? సన్యాసి అనేవాడు సర్వసంగ పరిత్యాగి కదా, ఆయన అన్నీ వదిలేసి అడవులు పట్టుకు తిరగాలి కదా. అసలు ఏమిటి సన్యాసం అంటే, సన్యాసాల్లో రకమైన సన్యాసత్వాలు ఉన్నాయి. కటూజిక, బహూదిక, పరమహంస, ఇవన్నీ ఏంటంటే సన్యాసాశ్రమాల్లో
ఉండే రకరకాల సన్యాసాశ్రమాలు. అందులో ఆయన తీసుకున్న సన్యాసం ఏమిటయ్యా అంటే త్రిదండి సన్యాసం. ఆయన ఒక త్రిదండి సన్యాసి. ఎందుకు త్రిదండి సన్యాసి అంటే, త్రిదండి సన్యాసికి యజ్ఞోపవీతం ఉంటది. త్రిదండి సన్యాసికి శిఖ ఉంటది. ఇప్పుడు మీరు ఎవరన్నా జీయర్ స్వాముల్ని చూస్తే మీరు తిరిగిన పరిస్థితుల్లో తమిళనాడులో గానీ, మన ఆంధ్రాలో గానీ ఈ జీయర్ స్వాములందరికీ కూడా త్రిదండం ఉంటది. ఆ త్రిదండి ఉంది కాబట్టి వీళ్ళందరికీ యజ్ఞోపవీతాలుంటాయి, వీళ్ళకి శిఖలుంటాయి. ఎందుకంటే ఆయన క్షత్రియుడు. ఆయన నిత్యాగ్నిహోత్రం చేసే క్షత్రియుడు. ఎలా యజ్ఞోపవీతం లేకుండా కనపడతాడు? అదే పరమహంస సన్యాసత్వానికి యజ్ఞోపవీతం కూడా ఉండదు. అందుకు చెప్పాను, అతను త్రిదండి సన్యాసం తీసుకున్నాడు అని మహాభారత తాత్పర్య నిర్ణయమునందు మధ్వాచార్యుల వారు చెప్తున్నారు. తీసుకొని అప్పుడు ఈ త్రిదండి సన్యాసులకున్న నియమం ఏంటి? వాళ్ళు ప్రజలలో ఉండొచ్చు. వాళ్ళు కూడా గాయత్రి, సంధ్యావందనాది క్రియలు వాళ్ళన్నీ చేస్తారు. అన్నీ వాళ్ళు ఉన్నట్టు. కాకపోతే భార్యతో, పిల్లలతో దూరంగా ఉంటారు. సన్యాసులు కాబట్టి. కాషాయ వస్త్రధారణ వేస్తారు. వేసి ఏం చేస్తారు? ఒక రాజుకు సలహాదారుడుగా ఉండొచ్చు. రాజుకు మంచి చెడులు చెప్పచ్చు. పురాణ, ఉపనిషత్, వేద గాథలన్నీ చెప్పచ్చు. ఉపనిషత్ రహస్యాలు చెప్పచ్చు. ఇలాగా ఆయన ముఖం చూడగానే, ధర్మరాజు ముఖం చూడగానే నమ్మేటట్టుగా ఆ తేజస్సు ఉంటుంది కాబట్టి, సాత్వికంగా ఉంటాడు కాబట్టి, నేను కంక అనే పేరు గల సన్యాసిగా వెళతాను అని చెప్తాడు. అప్పుడు భీముడు, సరే నేను భల్లవ అనే పేరు మార్చుకొని కొన్ని చోట్ల వలల అనే పేరుంటుంది. సో అలాంటి ఒక పేరుతో నేను ఒక కుక్కులాగా, సో ఒక వంట మనిషిలాగా నేను వెళతాను అని భీముడు అంటాడు. ఏమిటి, ఎందుకు భీముడు వంట చేయడానికి వెళ్తున్నాడంటే, భీముడు ఎంత తిన్నా అండి, భీముడు విపరీతమైన ఏకాదశి ఉపవాసం కూడా చేస్తాడు. మీరు ఉపవాసంలో ఎవరైనా దిట్ట ఉన్నారు అంటే అది భీముడే. అందుకనే భీమ ఏకాదశి కూడా వస్తుంది మనకి. పాండవ నిర్జల ఏకాదశి వస్తుంది. దీని వెనకాల కథలున్నాయి. ఏమిటంటే, అతను తిండి అంటే అతని అగ్ని చాలా పెద్దది. మీ జఠరాగ్ని మీ బొటనవేలంత ఉంటుందనేది శాస్త్రం. ఎవరి జఠరాగ్ని వాడి బొటనవేలు, వాడు అంగుష్టికం అంతా జఠరాగ్ని ఉంటుంది. మరి భీముడు హైట్కి, భీముడి చేతికి, భీముడు బొటనవేలికి ఆయన అగ్ని ఎంత పెద్దగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. సో ఆయన భీముడు అనేది మళ్ళీ మీరు అర్థం చేసుకోవాలి, తాత్వికంగా ప్రాణవాయువు ఆయన. సో అలాంటి వ్యక్తికి విపరీతమైన శక్తి ఉంటుంది, విపరీతమైన ఆకలి ఉంటుంది. అంటే మన పంచప్రాణాలు ఒకటైతే ముఖ్య ప్రాణం అంటాం కదా, ఆ ముఖ్య ప్రాణమే హనుమంతుడు, ఆ ముఖ్య ప్రాణమే భీముడు. ఇది తాత్వికంగా మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే వీళ్ళందరికీ స్వరూపాలు పెద్దవి, ఆకలి అంతే గట్టిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనలో ఉన్న ప్రాణం ఏవైతే పంచప్రాణాలు అంటారో ఆ ప్రాణాలన్నీ ఒకటైతే దాని స్వరూపమే హనుమద్ భీములు వీళ్ళంతా. సో నేను వంటవాడిగా ఉంటాను, జనాలకు అన్ని మంచి వంట తినిపిస్తాను. అదే కాకుండా నేను రాజుకు చెప్తాను, నేను మల్ల యుద్ధాలు వేరే చేస్తాను. నీకు ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకో, నాతో మల్ల యుద్ధాలు అవి చేయించు. నేను వచ్చి మల్ల యుద్ధాలు చేసి జనాల్ని ఓడిస్తుంటాను, అది నీకు మంచి ఎంటర్టైన్మెంట్ అవుద్ది. సో బాలవ అనే వ్యక్తి, కొన్ని మహాభారతాల్లో ఆయన పేరు వాలల అనే ఒక పేరుతో నేను అక్కడ వంట వ్యక్తిగా ఉంటాను. దాని తర్వాత అర్జునుడు, ఆయనకు ఆల్రెడీ స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఊర్వశిచ్చిన ఒక శాపం ఉంది. ఆ శాపంతో ఆయన బృహన్నలగా మారిపోతాడు. ఇప్పుడు ఒక సంవత్సరం పాటు బృహన్నల అనేవాళ్ళు ఏంటంటే నపుంసకుడు. ఆ నపుంసకుడు పేరు బృహన్నల అని పెట్టుకుంటాడు. ఆయన ఏంటంటే అక్కడ చిత్రరథుడి చేత సంగీతము, నాట్యం లాంటివన్నీ నేర్చుకున్నాడు కాబట్టి, నేను రాజుగారి కొలనులో ఉండి ఎంటర్టైనర్గా ఉండిపోతారు. నేను రాజుగారి కొలనులో ఉండి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తూ, అక్కడ ఉన్న రాజస్త్రీలకు, అంతఃపుర స్త్రీలకు, అది రాణిగారు కావచ్చు, రాణిగారి కూతుర్లు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, వీళ్ళకి నేను నాట్యశాస్త్రాన్ని నేర్పుతాను. వెరీ నైస్. దౌమ్యుడు నా బాగా డిప్రెషన్ అంతా పోయి స్ట్రాటజిక్గా ఆలోచిస్తున్నారు అందరూ అని. ఎందుకంటే పాపం టీచర్ కదండి, రాజపురోహితుడు, ఆయన చూసుకోవాలి కదా. ప్రాబ్లం మోడ్ నుంచి సొల్యూషన్ మోడ్కి వచ్చేసి సొల్యూషన్ మోడ్ ఆయన చెప్పిన తర్వాత టీచర్ లాగా వీళ్ళందరూ ఇప్పుడు మంచి పిల్లల్లాగా సొల్యూషన్స్ తీర్చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ నకులుడు. ఆయన చాలా అందగాడు అందరిలోకి, చెప్పాను నేను గతంలో మీకు. అలాంటి నకులుడు ఏం చెప్తాడంటే, నా పేరు వచ్చేసి దమగ్రంథి లేదా గ్రాంతిక అని 2 పేర్లు ఉన్నాయి ఆయనకి. సో అంటే వేరు మహాభారతాల్లో ఎక్కడ ఏ పేరు ఉంటే నిన్న చెప్తున్నాడు. సో దమగ్రంథిగా పేరు మార్చుకొని, నేను రాజుగారి యొక్క అశ్వశాలలో అశ్వములన్నిటినీ
కేర్ టేకర్గా, హార్స్ కీపర్, ఆయన ఉన్న హార్సెస్ అన్నిటికీ వాటికి ఎంత మేత వేయాలి, వాటిని ఎలా వ్యాయామం చేయించాలి, వాటికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయించాలి, అవి ఎలా చేయాలి, మొత్తం హార్స్ ట్రైనర్గా నేను వెళతాను. మంచిది. సహదేవుడు లెగుస్తాడు. ఆయన పేరు వచ్చేసి తంత్రిపాల, తంతిపాల. ఇవి సో నేను తంతిపాలగా పిలువబడుతూ అక్కడ నేను గోశాల నిర్వహణ బాధ్యతలన్నింటినీ చూస్తాను. ఎలాంటి ఆవులు ఉండాలి, ఏ జాతి ఆవులు ఎంత పాలిస్తాయి, ఏ జాతి ఆవుల్ని ఎక్కడికి నేను మేయటానికి తీసుకెళ్ళాలి, ఏ జాతి ఆవుల్ని ఏ జాతి ఎద్దులతో కలపాలి, కౌ బ్రీడర్, గోశాల మేనేజ్మెంట్, క్యాటిల్ మేనేజ్మెంట్, అందులో ఆవులు, అదిగా నేను మారుతాను. ఇప్పుడు 5గురు కలిసి ద్రౌపది వైపు చూస్తారు. పాపం ద్రౌపది సుకుమారి, ఎక్కడో ద్రుపదరాజు దగ్గర అయోనిజగా పుట్టి ఆయన దగ్గర పెరిగి వీళ్ళని పెళ్లి చేసుకొని నానా కష్టాలు పడుతుంది. ఒక్కరోజు వీళ్ళని పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఏదో కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు రాజసూయ యాగం చేసిన వైభవం అనుభవించిందే తప్ప తర్వాత అవమానాలు. వీళ్ళని పెళ్లి చేసుకున్నందుకు ఆమె పడరాని పాటలన్నీ పడుతుంది. అంటే నేను ఇది తాత్వికంగా చెప్తున్నాను, మీరందరూ కూడా తాత్వికంగా అర్థం చేసుకోండి. ఆమె మహాపతివ్రతకి సాక్షాత్తు సచీదేవి ఆమె యొక్క వైభవం చెప్పిన వాడిని. కానీ లౌకికంగా చూడండి, ఇలాంటి కష్టాలు ఎవరన్నా ఇప్పుడు ఆడవాళ్ళని పెడితే డైవర్సులు ఇచ్చేస్తారు. అలాంటిది ఆమెను చూడగానే ఆమె పాపం ఇప్పుడు ఆమె స్ట్రాటజీ ఆమె వేసుకోవాలి. కాబట్టి చూసి ఏం చెప్పాలో అర్థం కాక ఆ బిత్తిరి చూపులతో నేను ఆమె మేడ్గా, బ్యూటీషియన్గా నేను జాయిన్ అవుతాను. ఎందుకంటే చాలా అందంగా ఉన్న మనిషి కదా, ద్రౌపది అంటేనే విపరీతమైన అందం అండి. అందుకే ప్రతివాడు ఆమెని చూసిన వాడే. అక్కడ ఆమె అందమే ఆమెకు ఒక పెద్ద శాపంగా మారింది. శాపం అని కూడా మనం అనకూడదు, ఎందుకంటే వాళ్ళు పడిపోవటానికి ఈమె ఒక కారణమైంది. ఆమెని ఎవడెవడైతే కామవికారంతో చూశాడో వాళ్ళందరూ నాశనం అయిపోయారు. సో భగవత్పూనిక ఇదంతా. సో ఆమె సుకుమారి, అందగత్తె, ఆమె ఏమందంటే నా పేరు నేను మాలిని, బాగుంది కోమలంగా, మాలిని అని మార్చుకొని నేను అక్కడ ఉన్న రాణిగారైన సుదేష్ణకి సైరంధ్రిగా, ఆమె యొక్క పరిచారకిగా, ఆమె యొక్క బ్యూటీషియన్ కమ్ మేడ్ కమ్ సర్వెంట్ లాగా నేనుంటాను అని. ఎప్పుడైతే ద్రౌపది పాపం అలాంటి మాట ఒకటందో ఆ పాండవుల కళ్ళెమ్మట అలా నీళ్లు తిరిగాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఒక అగ్నిహోత్రంలోంచి పుట్టిన అమ్మాయి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటాం అంటాం మనం, అలాంటిది ఆమె అగ్నిలోంచే వచ్చేసింది. యాజ్ఞశీలి, ఆమెకున్న పేరు ఇంకొకటి కృష్ణ. కృష్ణ ఎందుకంటే కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉండేది ద్రౌపది. అలాంటి ఒక పతివ్రతా స్త్రీ ఇవాళ ఇంకొకటి కొలనిలో ఆ సుదేష్ణ కాళ్ళు పడుతూ, ఆమె స్నానం చేపిస్తున్నప్పుడు ఆమె వీపు తోముతూ, ఆమె నగలేసుకుంటున్నప్పుడు ఆ నగలు దిద్దుతూ, ఆమె చీర కట్టుకుంటున్నప్పుడు ఆమె చీర సరిచేస్తూ, అసలు ఇది నిజంగా పాండవుల వైభవం తెలిసిన వాడెవ్వడైనా ఇది చూసి అసలు తట్టుకోలేడు. అలాంటి వాళ్ళు దౌమ్యుడు చెప్పిన కొన్ని లెసన్స్ విని ఇమీడియట్లీ వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి మేము ఈ పనులన్నీ చేసేస్తాం అని హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతుంటే వాళ్ళంతా దౌమ్యుడు మనసులో ఏడ్చాడట. బయట చూపించుకోలేక ఆయన, ఎందుకంటే ఆయన చూపించుకోలేడుగా. అలాంటి వాడు ఏమి రాజ్యం రాజసూయ యజ్ఞం చేసి సమస్త బ్రహ్మాండాన్ని గెలిచిన రాజు ఇవాళ ఒక రాజు పక్కన నిలబడి, అంటే మీకు కొన్ని వైభవం చెప్తాను. ఒకానొక సంఘటనలో రాజుకు కోపం వచ్చి పాచికలు తీసి ముఖం మీద కొడితే ధర్మరాజు తల పగిలి తలలోంచి నెత్తురు వస్తుందండి. అంటే ఇది విరాట పర్వంలోకి వెళ్తున్నప్పుడు నేను ఈ ఘటన చెప్తాను. ఒక్క నిమిషం ఆయనకి బాధ కలగదు, అటు ఇటు చూస్తాడు, నా తమ్ముళ్ళు కానీ చూసారా అని. ఆయనకి కొట్టాడని కూడా, అంటే అహం అనేది లేదు. అది మీరు గమనించాలి. ఎప్పుడన్నా క్యారెక్టర్ బిల్డింగ్ అంటే ఆత్మతత్వము, మేము సాధన చేస్తున్నాము, మేము రోజుకి ఇన్ని జపాలు చేస్తాము, మేము పెద్ద పెద్ద గురువులం అయ్యాము. ధర్మరాజు ముఖం మీద పాచికలు కొడితే ఆయనకి నెత్తురొస్తే కోపం రాదు. కోపం రాకపోగా నా తమ్ముళ్ళు ఏమన్నట్టు రియాక్ట్ అవుతారా అని తమ్ముళ్ళ వైపు చూసుకుంటాడండి ఆయన. అలాంటి చక్రవర్తి, ఏ రాజైతే విరాటరాజు ధర్మరాజుకి కానుకలిచ్చాడో, లైన్లో నిలబడి రాజసూయ యాగంలో తన భార్యామణితో సుదేష్ణతో నిలబడి ఆయనకి కానుకలిచ్చి ఆయన కాళ్ళకి దండం పెట్టినవాడు ఇప్పుడు ఈయన కొలనులో ఆయన కాళ్ళ దగ్గర ఈయన నిలబడాలి. అది ఎప్పుడైతే చూశాడో దౌమ్యుడు, ఆయన కళ్ళల్లో భయము, కళ్ళల్లో బాధ చూపించకుండా ఆ లోపలనే అంతర్ముఖంగా ఆయన బాధపడ్డాడన్నట్టుగా చెప్తుంది.
ఆయన మాట ఒక్క నిమిషం చోకయింది. ఇమ్మీడియేట్‌లీ విజయీభవ, సుఖీభవ అని వాళ్ళని ఆశీర్వదిస్తే, వాళ్ళ ఐదుగురు ప్లస్ ద్రౌపది ఆరుగురు దౌమ్యుడు కాళ్ళకి నమస్కరిస్తే, అతను ఎంత బాధ లోపల ఉన్నా, ఏదో ఒక ఆర్మీ యుద్ధానికి వెళుతున్న ఒక పిల్లల్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులు లోపల ఎంత బాధపడతారో కానీ బయట చూపించుకోలేరో, లేకపోతే ఒక హాస్టల్‌కి పంపిస్తున్న తల్లిదండ్రులు బయటకి ఎలా ఏడవలేరో, ఫారెన్‌కి పంపిస్తున్న తల్లిదండ్రులు బయట చూపించలేని నిగ్రహతా భావనతో కళ్ళల్లో అంతా బానే ఉందన్నట్టుగా ఫోజు కొడతారో, అలాగా చూసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా నడుచుకుంటూ దౌమ్యుడు వెళ్ళిపోయాడు. మరి తిరిగి వేడుచుంటాడాయన. అంటే ఇది మామూలు మనిషికి ఇంతకంటే కష్టం అనేది వేరేదుండదండి. అలాంటి దౌమ్యుడు వాళ్ళకిచ్చిన మాటేంటంటే, నిత్యాగ్నిహోత్రికులైన క్షత్రియులు మీరు నిత్యాగ్ని చెయ్యలేరు. వాళ్ళ పంచ అగ్నులను ఆయనే తీసుకొని వెళుతున్నాడిప్పుడు నడుచుకుంటూ. వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిందెక్కడికంటే, ద్రౌపది తండ్రి గారైన ద్రుపద రాజ్యానికి ఈ పంచ అగ్నులను అంటే వాళ్ళు చేసే అగ్ని కార్యానికి నిత్యం వాడే అగ్నిని దౌమ్యుడే తీసుకొనెళ్ళి పంచ అగ్నిగుండాల్లో అగ్నిని వేసి, వీళ్ళు సంవత్సరం పాటు ఏదైతే విరాట పర్వంలో విరాటరాజు దగ్గర ఉంటారో వాళ్ళ అగ్నులన్నిటికీ దౌమ్యుడే అగ్నిహోత్రం చేస్తాడు. పాండవుల సక్సెస్ అండి దౌమ్యుడు లాంటి ఒక రాజపురోహితుడు దొరకటం వల్ల ఉంది. అందుకనే గాంధర్వుడు చెప్పాడు, మీ దగ్గర ఒకటి లేదు, ఒకటి మిస్ అయ్యింది, అదే దౌమ్యుడు. కాబట్టి అలాంటి ఒక రాజు పురోహితుడు, అలాంటి ఒక గురువు మన లైఫ్లో ఉండాలి. ఎప్పుడైనా మనిషి ఎప్పుడు కూడా రాగద్వేషాలకి, కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాల్లో పడిపోవచ్చు. కానీ అలాంటి ఒక గురువు పక్కనుంటే ఆ ధైర్యం చూడండి, ఒక్కసారికి అందరూ మర్చిపోయారు, అందరూ స్ట్రాటజీలు వేశారు, వాళ్ళు ఏం చేస్తారో చెప్పేశారు. ఇప్పుడు పదండి, ఇది చాలా క్రూషియల్ టైం. ఎందుకంటే తెల్లవారింది. ఇప్పుడు తలుచుకుంటే దుర్యోధనుడు వాళ్ళ స్పైస్ని పెడితే, వాళ్ళు ఈ కామ్యక వనం నుంచి బయటికి వచ్చే లోపల వాళ్ళని పట్టేసుకుంటే వాళ్ళు దొరికిపోయినట్టే. కాబట్టి ఇదిగో దగ్గరలోనే ఉంది విరాట రాజ్యం, పదండి మత్స్యరాజ్యానికి అని చెప్పి పరిగెత్తిస్తాడు వీళ్ళందరినీ. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకానొక చోట ఎవ్వరూ చెప్పలేరు, వాళ్ళు అలిసిపోతుంటారంటే ఈ సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం వాళ్ళు దొరకకూడదు. ఇక్కడ దొరకలేదా వాళ్ళు అజ్ఞాతవాసంలో గెలిపోయినట్టే. కాబట్టి ఇంకా పరిగెత్తండి అని ధర్మరాజు పెడుతుంటే ఇక వాళ్ళందరూ పరిగెత్తలేక అక్కడ ఆగిపోతే, అక్కడ ఉన్న ద్రౌపది ఇప్పుడు తిరిగి ఒక మాట చెప్తుంది. నేను మీకు అరణ్యపర్వంలో ఒకసారి చెప్పాను, ద్రౌపది పాపం నడవలేక గంధమాదన పర్వతం దగ్గర పడిపోతే భీముడు ఘటోత్కచుడిని పిలుచుకొని వచ్చి తీసుకెళ్ళాడు బద్రీకాశ్రమానికి, బద్రీనారాయణుల దర్శనం చేయడానికని. సేమ్ అదే ద్రౌపది తిరిగి, ఏమండి నేను ఇంకా పరిగెత్తలేనండి, నా కాళ్ళకి ఇన్ని బొబ్బలు కట్టాయండి, ఆ బొబ్బలు చిట్లిపోతున్నాయి, ఈ పరిగెత్తిన దాంట్లో ఈ రాళ్ళు తగిలి కాళ్ళకు బొబ్బలు చిట్లిపోతున్నాయి, కాళ్ళల్లోంచి నెత్తురు వస్తుంది, నేను మొత్తం చాలా అలిసిపోయాను, మొత్తం చెమటతో నా చీరంతా తడిచిపోయిందండి, నేను పరిగెత్తలేనన్న ఆ పిచ్చి ముఖంతో పాపం ఆవిడ చెప్తే ఇక ధర్మరాజు అసలు లోపల ఆయన కడుపులో పేగులు కదిలిపోతాయి. చూసి అర్జున కొంచెం ద్రౌపదిని వెతుకోను ఆయన అంటే, అర్జునుడు లెగిసి ద్రౌపదిని తన చేతులతో ఏదో మీరు సినిమాలో చూపించినట్టుగా తన భార్యని తన చేతుల మీద ఎత్తుకొని ఏదో ఇదొక రొమాంటిక్ సీన్ కూడా కాదు పాపం, అలా ఎత్తుకొని అర్జునుడు తీసుకొని వస్తాడు. వీళ్ళందరూ కలిసి ఈ విరాట రాజ్యంలో, అంటే అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారం రాజ్యం బయట శ్మశాన వాటికలు ఉంటాయి. ఇప్పటికీ అలాగే ఉంటాయి గ్రామాల్లో. సిటీల్లో అంటే శ్మశానాలన్నీ సిటీల్లో కలిసిపోయాయి, శ్మశానాల మీదే ఇళ్ళు కట్టేస్తున్నారు, అది వేరే సంగతి. కానీ విరాట రాజ్యం బయట ఉన్న ఒక శ్మశాన వాటికని చూసుకొని ఆ శ్మశానంలోకి 5 ప్లస్ ద్రౌపది అక్కడ గుమిగూడతారు. సో అక్కడికి తీసుకొని వచ్చి ఒక పెద్ద షమ్మి చెట్టు, మీరు ఏదైతే మీ దసరా అప్పుడు మనం షమ్మి చెట్టు అంటారో అలాంటి ఒక భీకరంగా పెద్దగా ఉన్న షమ్మి చెట్టు కిందకి అందరూ చేరతారు. అర్జునుడు ద్రౌపదిని కూడా కింద అలా నించోబెడతాడు. నించోబెట్టగానే ధర్మరాజు అంటాడు, ఇప్పుడు చూడండి మన దగ్గర కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు వరకు మనల్ని ఎవరూ చూడలేదు, మనం పరిగెత్తుకుంటూ వచ్చేసాం, ఇక్కడ నుంచి ప్రతి క్షణం చాలా ఇమీడియట్లీ మనం చేసేసి మనం ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి, కాబట్టి ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీసుకొని ఒక మూట కట్టండి అన్నాడు. ఇమీడియట్లీ అర్జునుడు ఆ ఆయుధాలన్నీ, అంటే అర్జునుడు ఇప్పుడు ఫస్ట్ ధర్మరాజు యొక్క ఆయుధం వేశాడు, తర్వాత భీముడి దగ్గర ఉన్న
తన తన అంటే మీరందరికి కూడా మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే భీముడు అంటే ఓన్లీ గద మాత్రమే వాడడు. భీముడి దగ్గర కూడా బాణాలుంటాయి, బాణ తూనీరం ఉంటుంది, ఒక ధనస్సు ఉంటుంది. ధనస్సు అన్ని పెట్టాడు. తర్వాత అర్జునుడు తన యొక్క గాంధీవాన్ని తీసి పెట్టాడు. అర్జునుడికి గాంధీవం అంటే విపరీతమైన అటాచ్మెంట్. అలాంటిది ఆ గాంధీవం ఎలా వచ్చింది, రథం ఎలా వచ్చింది, ఇవన్నీ నేను ఒక వృత్తాంతంలో మీకు చెప్తాను. అది ఆది పర్వంలో. అలాంటి ఒక గాంధీవాన్ని ఆయన కూడా పెట్టి అప్పుడు ఆయన ఎమోషనల్ అవుతాడు. గాంధీవాన్ని నకుల సహదేవులు పెడతారు. ఇప్పుడు ధర్మరాజు వాళ్ళకి చెప్తాడు, చూసావా ఈ చెట్టు ఎలా ఉందో? ఆ చెట్టు ఎలా ఉందండి అంటే శ్మశానంలో ఉండేది ఆ షమ్మి చెట్టు. ఆ చెట్టు యొక్క కాండం ఏదో మర్రి చెట్టు అంత ఉందంట, పెద్దగా ఉండి అది దాని కొమ్మలు ఎంత ఎంత వైల్డ్గా, ఎంత కారడవి అంటాం చూసారా, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలాగా. అంటే కాకులు దూరని కారడవి అంటే ఒక కొమ్మ ఇంకో కొమ్మ ఇంకో కొమ్మ ఇంకో కొమ్మలోకి వెళ్ళిపోయి అసలు సూర్యకిరణాలు కూడా భూమి మీద పడవన్నట్టుగా ఉందంట. అది డెన్స్గా ఉంది ఆ చెట్టు. ఆ శ్మశానంలోనే పగటిపూట, అంటే ఇది పొద్దున జరుగుతుంది, ఇది ఎగ్జాక్ట్లీ టైం నాకు తెలియదు కానీ పగటిపూట అది వాళ్ళ అజ్ఞాతవాసం మొదటి రోజు అది. సో పగటిపూట అక్కడ చెట్టు కిందకి వెళ్తే చీకటి అయిపోయిందంట. అంటే అంత భయంకరంగా ఉంది. ప్లస్ ఆ చెట్టు చూస్తే ద్రౌపదికి 2 నిమిషాలు భయం వేసింది ఆ చెట్టు చూసి. ఎందుకంటే శ్మశానంలో ఉన్న చెట్టు, ప్రేతాత్మలు అక్కడ శాకిని, డాకిని, లంకిని లాంటి ఎన్ని శుద్రాత్మలు, దయ్యాలు ఉంటాయో ఆ చెట్టు నివసించి మనకు తెలియదు. ప్లస్ ఆ చెట్టు పక్కన బురద. ఎందుకంటే అక్కడ పడ్డ నీళ్లు ఇంకకుండా, ఏది మన సన్ రేస్, సూర్యుడు కిరణాలు పడకుండా ఆ బురదగా ఉంటే అక్కడికి వెళితే ఆ బురద పక్కనే ఒకడు ఊంచవృత్తి చేసుకొని బ్రతుకుతున్న ఒక వ్యక్తి శవం అక్కడ పడి ఉంది. ఊంచవృత్తి అంటే నేను చెప్పాను ఎవరు అంటే మీకు అశ్వత్థామ కథలో చెప్పాను. ఆయన ఊంచవృత్తి చేసుకొని బ్రతికేవాడు. ఊంచవృత్తి అంటే ఎవరి దగ్గర భిక్షాటన చేయకుండా వాళ్ళు బియ్యం దంచినప్పుడు ఎగిరిపోయిన గింజలని పట్టుకొని వాటితో మాత్రమే బ్రతికేవాళ్ళు. ఒకడికి దానం ఇస్తుండగా కింద పడ్డ గింజల మీద బ్రతికేవాళ్ళు. అలాంటి ఊంచవృత్తి చేసుకుంటున్న ఒకడి శవం అక్కడ పడిపోయి ఉంది. అది అనాథ పీనుగా, అంటే దానికి దహన సంస్కారాలు జరపడానికి కూడా ఎవరూ లేరు. అలాంటి ఒక శవం అక్కడ కుళ్ళిపోయి పడిపోయింది. ఇంకొక జంతువు యొక్క కళేబరం, దాని డెడ్ బాడీ కూడా అక్కడ ఉంది. ఆ జంతు కళేబరం అది ఏ జంతువు, ఒక వింత రకం జంతువు అని చెప్పారు, స్పాటెడ్ డియర్. సో అలాంటి ఒక జంతువు, ఏదో మచ్చలు ఉన్న ఒక జింక లాంటిది అక్కడ పడిపోయి ఉంది. అదంతా చూశారు పాండవులు. ఏంటన్నయ్యా ఇది, ఇంత భీకరంగా ఉంది ఈ దృశ్యం అంటే, అందుకునే ఇది వెంచుకున్నాను నాయన, మీరు మీ అస్త్రాలన్నీ ఇక్కడ మూట కట్టండి అనగానే ఇమీడియట్లీ అర్జునుడు లేచి మూట కట్టి ఇస్తే ఆ మూటని తీసుకొని వెళ్ళి ధర్మరాజు పైన ఆ కొమ్మ మీదకి పెట్టి, అది ఎలా కట్టాడట, ఒక శవాకృతిలోనే కట్టాడంట. అంటే ఆ ధనస్సు కొమ్ముని ఇటు తిప్పితే అది మొఖంలాగా, అది కిందది కాల్లాగా, మధ్యలో ఉన్నవన్నీ అమర్చి ఒక శవాకృతిలో. ఒకరు బై ఛాన్స్ చూస్తే కూడా ఏదో ఒక శవం ఉందని అనుకుంటారు. బై ఛాన్స్ ఎవరన్నా చూస్తే అది ఒక శవంలాగా కనపడాలి కాబట్టి ఆ పైన నించొని ధర్మరాజు కట్టి, తర్వాత ఇక్కడ చూడండి అసలైన బాధ, పక్కనే ఉన్న ఏదైతే ఆ మచ్చలతో ఉన్న జింక ఉందో, నకుల వెళ్ళి ఆ జింక చర్మాన్ని తీసుకొని రావయ్యా అన్నాడంట. అంటే రాజమందిరాల్లో రాజపురోహితుల చేత వేదం వింటూ సమస్త భూమండలాన్ని ఏలిన వాళ్ళు, ఇప్పుడు నకులుడు ఒక బాణాన్ని తీసి కుళ్ళిపోయిన జింక చర్మాన్ని ఒలవటానికి ఆ శవాన్ని కోసి అక్కడి నుంచి ఆ చర్మాన్ని ఒలుస్తూ కూర్చుంటాడు ఆ బురద పక్కన. మీరు అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. చెట్టు, చిమ్మ చీకటి, కిందంతా బురద, ఆల్రెడీ అక్కడ శవం ఒకటి కుళ్ళిపోతుంది, ఇక్కడేమో జంతు కళేబరం, ఈ జింకని చర్మం ఒలుస్తున్నాడు. అది చూసిన ధర్మరాజుకి, అయ్యా ఏమి గతి పట్టించాన్రా నేను నా తమ్ముళ్ళకి, ఒక్క ధృతరాష్ట్ర పిల్లలు పిలిచిన ఒక్క మాయాజూదానికి వెళ్తే ఏమేమి చేయాల్సి వస్తుంది, అయ్యో అని మళ్ళీ అనుకుంటున్న టైంలో అర్జునుడు ఇమీడియట్లీ అది చూసి, ఏం పర్లేదన్నయ్య, ఎందుకన్నయ్య అంత ఆలోచిస్తున్నావు అంటే వాళ్ళ అనుబంధం చూడండి. అన్న కొంచెం బాధపడుతున్నాడని తెలియగానే, ఎందుకన్నయ్య అంత 1 సంవత్సరమేగా, ఇలా పోయి ఇలా వస్తుంది,
12 సంవత్సరాలు గడపలేదా? దానికెందుకన్నయ్య నువ్వు మొఖం అలా పెట్టి అలా ఆలోచిస్తున్నావు అని అందరూ ఆహాహాహా అని ఒకసారి నవ్వుకుంటారు. అంటే ఎంత ఎమోషనల్ దృశ్యం అంటే అది. కరెక్ట్. ఆ జింక చర్మం కుళ్ళిపోయిన జింక చర్మాన్ని ఒలిసి తన అన్నకిస్తే ఆ చర్మాన్ని ఆ ఆ ఆయుధాల మూటకి పైన చుడతాడాయన. ఒకవేళ పొరపాటున ఎవరన్నా చూసినా ఏదో ఒక జంతు కళేబరంలాగా కనబడతదేమో అని. అదయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ మళ్ళీ ఇంకెవరికన్నా డౌటొస్తదేమో అని ఏమంటాడు నకుల, "ఆ ఊంచ వృత్తి చేసుకొని చనిపోయాడు చూడు, ఆయన శవాన్ని కొంచెం అందించవయ్యా దీని మీద పెడదాం" అంటాడు. అంటే అక్కడ మనిషి శవం ఊంచ వృత్తి చేసుకుంటున్న వాడి శవం కుళ్ళిపోతున్న శవాన్ని నకులుడు, సహదేవుడు కలిసి పైకి ఇలా ఇస్తే ధర్మరాజు దాన్ని పట్టుకొని ఇప్పుడు పడుకోబెట్టి దాని మీద ఈ జింక చర్మాన్ని చుట్టిన వాళ్ళు కుళ్ళిపోయిన శవాన్ని దాని మీద పడుకోబెడతారు. అసలు అది మీ అందరికీ చాలా చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు కానీ మీరు దసరా తర్వాత ఆయుధ పూజ చేస్తారే, మీ ఇంట్లో ఉన్న కత్తులకు, కటార్లకు, మీ యొక్క కార్లకు, మీ యొక్క స్కూటీలకు, అలాంటిది వీళ్ళ ఆయుధాలన్నీ వాళ్ళు చక్రవర్తి సార్వభౌములుగా ఉన్నప్పుడు మయసభప్పుడు ఆ హస్తినాపురంలో దేవమందిరాల్లో శాలిగ్రామాల పక్కన ఈ వాళ్ళు పూజించుకునే పూజా మందిరాల్లో ఉండాల్సిన ఆయుధాలు ఇవన్నీ. వాళ్ళు నిత్యం ఆయుధాలకు పూజ చేస్తారు. ఇక గాంధీవం అయితే స్వయంగా అగ్ని తేజస్సుతో ఉండే గాంధీవం, అగ్నిదేవుడిచ్చిన గాంధీవం అది. అలాంటిది అర్జునుడికి ఎంత అటాచ్మెంట్ అంటే ఆ గాంధీవాన్ని పట్టుకొని ఆయన స్వర్గానికి పోయాడని చెప్తారు లాస్ట్లో. అలాంటి ఆ గాంధీవం కూడా అందులో పెట్టి దాన్ని ఒక చర్మం చుట్టి పూజా మందిరాల్లో వైభవంగా పూజలు అందుకోవాల్సిన ఆయుధాలు. ఎందుకంటే అవి వాళ్ళని రక్షించే ఆయుధాలు. ఈ ఆయుధాలని పట్టుకొని వాళ్ళు ధర్మ సంస్థాపన చేసే ఆయుధాలు. అందుకే రాముడు అనేటప్పుడు మనం కోదండ రాముడు అంటాం. ఆ చేత్తో కోదండాన్ని పట్టుకొని రాముడు వెళ్తే చూసే జనాలు మోకరిల్లుతారే, అలాంటి ఒక ధనుష్యులని వాళ్ళు అక్కడ పైన కట్టేసి దాని మీద కుళ్ళిపోయిన శవాన్ని పెట్టినప్పుడు మళ్ళీ ఎక్కడ ఆయన ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవుతాడో అని అర్జునుడు ఏ అటాచ్మెంటు లేనట్టుగా, అంటే ఒక తండ్రి తన పిల్లడు ఆడుకుంటున్న ఒక బొమ్మనో లేకపోతే ఒక వస్తువో కాలిపోతే తండ్రి కళ్ళల్లో బాధ కనపడగానే కొడుకు ఏం పర్లేదు మనం కొత్తది కొనుక్కుందాం అని అంటే ఎంత ఎమోషనల్గా ఉంటుందో, అన్నయ్య తొందరగా దిగిపో అయిపోయింది, ఏమి పర్లేదు నువ్వు కరెక్ట్గా పెట్టేశావు, ఇంకెవడు పట్టుకోలేడు, యూ హ్యావ్ డన్ అ పర్ఫెక్ట్ జాబ్ అంటాడు అర్జునుడు. అంటే ఇదంతా వాళ్ళకు ఒక జరుగుతున్న, మీరందరూ ఆలోచించండి, ఒక ఎమోషనల్ టర్మాయిల్ వాళ్ళలో వాళ్ళు. అలాంటిది వీళ్ళందరూ దిగి అక్కడ నుంచి ఇప్పుడు ధర్మరాజు వాటిని చూసి వాటికి ప్రార్థన ఇచ్చి రక్షలు పెడతాడు. ఏమిటంటే, ఇన్నాళ్ళు నేనేమీ అడగలేదు కాబట్టి ఎప్పుడైనా నా తమ్ముళ్ళు అదుపు తప్పి, నా తమ్ముళ్ళు ట్రిగర్ అయ్యి ఎన్నడైనా వచ్చి ఆయుధాలు మళ్ళీ తీసుకొని ఏదన్నా చేద్దామని అనుకుంటే ఇవన్నీ సర్పాలుగా కనపడుగాక. బ్రహ్మదేవ, అగ్నిదేవ, ఆయుధానికి ఉన్న వాటికి అనుష్ఠాన దేవతలు ఉంటారు ఒక్కొక్క ఆయుధానికి. అలా ధనస్సుకు ఒక అనుష్ఠాన దేవత, గదకు ఒక అనుష్ఠాన దేవత, అలా అన్ని దేవతలను ప్రార్థించి మీరు దయచేసి ఈ ఆయుధాలను ఎవరికీ దొరకకుండా రక్షించుగాక. ఎందుకంటే ఎవరైనా ఫ్యూచర్లో ఆయుధాలు పట్టుకున్నారంటే విరాట రాజ్యంలో శ్మశానం బయట దొరికిన ఆయుధాలంటే ఖచ్చితంగా దీని లోపలే వీళ్ళు ఉంటారని వచ్చేస్తారు అని సమస్తమైన రక్షలు పెట్టి, ఎవరైనా ఒకవేళ ఇంకొక ప్రత్యేకమైన కోరిక కోరుతాడు, ఒకవేళ వాళ్లకు మమ్మల్ని వెతకాలి అని అనిపించి వాళ్ళ బుద్ధి ప్రచోదనం జరిగితే వీళ్ళు అన్ని రాజ్యాలలోకి సుభిక్షంగా ఉన్న విరాట రాజ్యానికే వెళతారేమో, ఫస్ట్ వాళ్ళని వెతుకుదాం అనుకొని ఒక ఆనవాలు కలవాలి కదా వాళ్ళకి, ఖచ్చితంగా ఉన్నారని. అలాంటి ఒక ఆలోచన వచ్చినా ఈ ఆయుధాలో లేదో వేరే ఏదో ఒక హింట్ పట్టుకుందామని వచ్చినా రుద్రదేవ అంటే సాక్షాత్ శివుడు, ఆయన మనోనియామక దేవుడు. అంటే మీ మనస్సునందు ఒక ఆలోచన రావాలన్నా, మనస్సునందు ఏదైనా రావాలన్నా శివానుగ్రహం ఉండాలి, రుద్రానుగ్రహం ఉండాలి. అందుకే రుద్రుడు మనోనియామక దేవత శాస్త్రం ప్రకారం. రుద్రదేవ అలాంటి ఒక పూనిక కూడా వాళ్ళ మనసులో కలగకుండా కాపాడు అనగానే ఇక ఆ ప్రార్థనతో అంతా అయిపోయి, ఇప్పుడు పక్కనే ఏ శవాలనైతే మీరు శ్మశానానికి వెళ్ళినట్టయితే ట్రెడిషనల్ శ్మశానాలకి, ఊర్లలో ఉన్న శ్మశానాలకి, అవి చెరువుల పక్కన, వాగుల పక్కన, కాలువల పక్కన, నదుల పక్కన ఉంటాయి. ఏ నది అయితే శ్మశానం పక్కన ఎవరైతే వాళ్ళందరూ
వాళ్ళ హస్తికలు బూడిద అన్నీ పొయ్యి పోసుకుంటారో అక్కడ నించోని యమదేవుడు కృప వల్లనే మనిషి శ్మశానానికి వెళ్తాడు. అక్కడ ఆఖరిగా ఆయన ప్రార్థించేది ఎవరినయ్యా అంటే తన తండ్రి అయిన యమదేవుణ్ణి, యముణ్ణి ప్రార్థించి, తండ్రి యక్ష ప్రశ్నలప్పుడు నాకు చెప్తే నాకు ఒక వరం ఇచ్చావు కదా, మేము మా మనస్సుల్లో ఒక రూపాలు అనుకున్నాం. నేను సన్యాసి అనుకున్నాను, భీముడు వంటవాడు అనుకున్నాడు, అర్జునుడు బృహన్నలు అనుకున్నాడు, నకులుడు వచ్చేసి అశ్వము నడిపేవాడు అనుకున్నాడు, అశ్వశాలను చూసుకునేవాడు అనుకున్నాడు, సహదేవుడు వచ్చేసి గోశాలను చూసుకోవాలనుకున్నాడు, గోపాలకుడు అనుకున్నాడు, నా భార్య అయిన ద్రౌపది వచ్చేసి సైరంధ్రిగా అనుకుంది. కాబట్టి మేమందరం నీ ఆశీర్వాదములతో ఆ రోజు మాకు చెప్పావు, మీరు తలుచుకోగానే మీరు ఆ పాత్రల్లోకి వెళ్ళిపోతారు అని. సో అలా మమ్మల్ని అనుగ్రహించవలసినది అని ఆ నది పక్కన నించొని వీళ్ళందరూ నీళ్ళల్లో మునిగి పైకి లెగిసేసరికే వాళ్ళ రూపాలని తీసేసుకుంటారు ఇక కంప్లీట్లీ. సో ఆయన సన్యాసి వేషం అయిపోతాడు, ఇతను బృహన్నలు అయిపోతాడు, వాళ్ళందరూ వాళ్ళ రూపాలని కంప్లీట్లీ వాళ్ళు అంటే యమదేవుడు వాళ్ళకొక వరం ఇచ్చాడు. అంటే మీ తేజస్సులు దాగే తేజస్సులు కాదు, మీరు ఎంత పళ్ళు అమ్ముకున్నా ఎంత కూరగాయలు అమ్ముకున్నా మీ ముఖాలు చూసి గుర్తుపట్టేస్తారు, ఈ ముఖమేమి మామూలు ముఖంలా లేదు, ఇది రాజుల్లాగా ఉందని. కాబట్టి ఆ నీళ్ళలో మునిగి తీసుకురాగానే యముడు ఇమీడియట్లీ ఇచ్చిన ఒక ఆశీస్సులతో వాళ్ళే గుర్తుపట్టలేని రేంజ్కి మారిపోతారు వాళ్ళు. ధర్మరాజుని చూడగానే అవును ఈయన సన్యాసే, పర్ఫెక్ట్ సన్యాసి అన్నట్టుగా మారిపోతారు. ఆ తేజస్ అంతా కనిపించదండి, ఇంకా తేజస్సు మొత్తం కనిపించదు. అదే యక్ష ప్రశ్నలప్పుడు ధర్మరాజుకి యమధర్మరాజు ఇచ్చింది. సో ఆఖరికి ఒక మనిషి చేరాల్సిందే శ్మశానం. ఆ శ్మశానంలోనే మామూలుగా ఎంతో దుఃఖం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎంత దుఃఖపడి వాళ్ళ తేజస్సుని వాళ్ళు దాచుకోవటానికి వాళ్ళు చేసిన ఈ ఎంటైర్ ఎమోషనల్ డ్రామాలో వాళ్ళ రూపాలని తీసుకొని ఇప్పుడు మూడో కంటి వాడికి ఇక్కడ కనపడకూడదు, ఇమీడియట్లీ వాళ్ళు ఇక్కడి నుంచి డిస్పర్స్ అయిపోవాలి. అలాంటిది మూడో కంటి వాడికి కనపడకుండా ఇమీడియట్లీ ఇంకా ఒకళ్ళనొకళ్ళు చేతులు ఆఖరిసారిగా ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకొని అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోతూ వాళ్ళు విరాట రాజ్యంలోకి అడుగు పెడుతున్నారు అని చెప్తూ ఇవాళ విరాట పర్వంలో మొదటి ఎపిసోడ్ని ముగిస్తున్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. నాకైతే ఈ పాడ్కాస్ట్ విన్న తర్వాత గూస్ బంప్స్ వచ్చాయండి. ఒకరికి ఇంత కష్టం రావచ్చా, పాండవులు ఇంత కష్టపడ్డారా అని విన్నప్పుడు మనసు చాలా బాధేస్తుంది. కానీ వాళ్ళకి శ్రీకృష్ణుడి మీద ఉన్న నమ్మకము, ఆయన మీద ఉన్న శరణాగతి అనేది కనిపిస్తుంది. ఇంకొకటి, ఒక గురువు, దౌమ్యుడు లాంటి గురువు ఉంటే ఎంత బాధలో ఉన్నా ఎలా మనం బయటికి రావచ్చు, పాజిటివ్ అవుట్లుక్ ఎంత ఫాస్ట్గా రావచ్చు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ మత్స్యరాజ్యంకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అక్కడ వాళ్ళు ఏమేం కష్టాలు పడ్డారు, ఎలా దాన్ని ఎదిరించుకున్నారు అనే దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో విందాము. హరే కృష్ణ. హరే కృష్ణ.